వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని విజయపాల్ కాలనీలో ఉన్నాం. ఒక బాధితురాలి దగ్గర సుమన్ టీవీ కార్యాలయం అడ్రస్ తెలుసుకొని, సుమన్ టీవీ ఫోన్ నెంబర్ తెలుసుకొని ఆమె కంటిన్యూగా వారి కుటుంబ సభ్యులు మనకు గత కొద్ది రోజులుగా ఫోన్ చేస్తున్నారు. ఇంటి కుటుంబ పెద్ద కనిపించకుంటే ఆ ఇంటికి ఎంత ఇబ్బందో మన అందరికీ తెలుసు, అది అందరికీ సర్వసామాన్యం. అటువంటి పరిస్థితులలో దాదాపు ఇంకొక నెల రోజులైతే 4 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఆ ఇంటి పెద్ద రాజేష్ కుమార్ ఒక గొడవ వల్ల, అంటే వేరే వాళ్ళతో కుటుంబానికి సంబంధం లేకుండా వేరే వాళ్ళతో టైలర్ షాప్తో జరిగిన గొడవ వల్ల మనస్తాపం చెందాడా, భయపడ్డా. ఆ రోజు సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడం వల్ల మరి ఏం ఇబ్బంది జరుగుతుందో అనే భయంతోనే ఆయనకు నిజానికి అది క్రిమినల్ కేసు కాదు, పెద్దగా ఇబ్బంది జరిగే కేసు కాదు, అయినప్పటికీ కూడా రాత్రి చెప్ప పెట్టకుండా 4 సంవత్సరాల క్రితం జూలైలో వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు అతను దొరకపట్టుకోవడానికి కానీ, ఆచూకీ తెలపడానికి కానీ. తర్వాత సంబంధిత సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సుబేదారి పోలీస్ స్టేషన్ తర్వాత వారు ఎక్కని గడపలేదు. దీనికి సంబంధించి ప్రతి అధికారి దగ్గరికి వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, సంబంధిత పోలీస్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ గారు కూడా దీనికి సంబంధించి ఫార్వర్డ్ చేయమని ఒక లెటర్ కూడా పంపారు, అది కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు అంటే అందరి వెంటబడ్డారు, కానీ ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. వాళ్ళ బాధ ఏమిటంటే రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితి, ఖచ్చితంగా వాళ్ళు చేసుకుంటే మాత్రమే వాళ్ళకి వెళ్ళే పరిస్థితి. అటువంటి పరిస్థితులలో ఇంటి యజమాని లేడు, ఈ 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. నిజానికి అంటే పోలీసుల వైపు నుంచి ఆలోచిస్తే 4 సంవత్సరాల నుంచి పోలీసులు వెతికినప్పటికీ కూడా అంత మ్యాన్ పవర్ ఉపయోగించలేదని వీళ్ళ ప్రధాన ఆరోపణ. పోలీసుల వర్షం చూస్తే మేము లా అండ్ ఆర్డర్లో బందోబస్తులోనే ఇబ్బంది పడుతున్నాం, ఇటువంటి వెతికే కేసులు అంతగానం చేయలేమని వాళ్ళు అంటున్నారు. కానీ ఒక యజమాని వెళ్తే వాళ్ళు ఎంత తల్లడిల్తారో ఈ 4 సంవత్సరాల నుంచి అంతగానే తల్లడిల్తున్నారు. ఒక ప్రత్యేక బృందం తమ భర్త రాజేష్ కుమార్ ఆచూకీ తెలపాలని, అతని ఇంటికి వస్తేనే తమకు ఇబ్బంది లేకుండా ఉంటాయని, ఇబ్బందులన్నీ తొలగిపోతాయని అంటున్నారు. ఒకసారి ఆమె మాటల్లోనే ఆమె బాధ ఏదో తెలుసుకుందాం. అమ్మ అసలు ఏం జరిగింది? షాప్ దగ్గర ఏం గొడవ అయిందో నాకు తెలియదు. నైట్ పొద్దున్నే షాప్ దగ్గర వేస్తా అని అన్నాడు. టైలరింగ్ చేసేది ఇక రాలే, వస్తాడు కావచ్చు నేను చూసుకున్నా. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇక ఆ రోజు నుంచి కనబడట్లేదు. ఇంతవరకు మేము పోలీసులు, కలెక్టర్ ఆఫీస్ ఆడికి ఈడికి అన్ని సఖీ సెంటర్ కు ఎక్కడికి పోయినా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయితే 3 పిల్లలు నేను చేస్తే ఎట్లా అని వెళ్తుంది, చిన్న పిల్లలను పట్టుకొని నేనేం చేయలేకపోతాను. ఆయన ఎక్కడున్నా రావాలి, మేము ఏమనము. అసలు ఆయన వస్తేనే మాకు సంతోషం. వెళ్ళడానికి ముందు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందా? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాలేదు. షాప్ దగ్గర ఏదో గొడవ అయిందంట. ఆ గొడవ అయింది ఏందో నాకు పోలీసులు వచ్చేదాకా కూడా తెలియదు. అదే అసలు ఎటు పోయింది ఏం తెలియదు. అసలు ఎక్కడ ఉన్నాడా లేడా అసలు ఏంది పోలీసులు కూడా పట్టించుకుంటలేరు. ఎట్లా కావాలి, ఆయన ఎక్కట్లా వస్తాడు, మేము బతకలేకపోతాను. పిల్లల్ని పట్టుకొని నేను ఎంత ఒక 5,000 సంపాదిస్తే అవి ఎటు సరిపో, పిల్లల చదువులు, ఇంట్లో ఖర్చులు, జ్వరాలు అవన్నీ ఎట్లా సరిపోతలేవు. ఆయన ఎక్కడున్నా రావాలి, పోలీసులు కూడా పట్టించుకుంటలేరు. గతంలో ఎప్పుడైనా రాజేష్ కుమార్ కి అనుభవం ఉందా? అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానీ, గొడవలు పడటం కానీ? ఎప్పుడు అట్లా లేదు, ఎప్పుడు అట్లా జరగలేదు. మీ పిల్ల ఎన్ని సంవత్సరాలు అయింది? మా 12 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు 10 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఈ రోజు ఇప్పుడే అట్లా జరిగింది. కానీ ఆయన ఎక్కడున్నా రావాలి. అంటే పోలీసులు ఇటువంటి కేసులలో బాగానే వెతుకుతారు, కానిస్టేబుల్ పంపిస్తారు కదా, మీ విషయంలో జరగలేదా? జరిగిందా? మేము పోయినాం, అట్లా మేము ఎతుకుతానమ్మా, పట్టించుకుంటాము, కానీ ఆయన దొరకట్లేదు. ఆయనే వస్తాడు, మీరు వెళ్ళండి అని చెప్తాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు సెల్ ఇక్కడనే పెట్టిపోయాడు. సెల్ ఆ గొడవలనే ఎక్కడో పడిపోయిందంట. అంటే లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తారు, లొకేషన్ చేసిల్లంట, కానీ అది తెలియట్లేదు అని అంటాడు. ఎక్కడ పోయిందో ఏందో తెలియదు. ఇక ఆయన ఎక్కడున్నా రావాలి, మాకు మస్తు ఇబ్బంది అవుతుందని మేము మీడియాని ఆశ్రయించింది. మానస గారు, నేననేది ఏంటంటే పోలీసులు ఆ స్థాయిలో పట్టించుకోవటం లేదా? కలెక్టర్ గారు చెప్పినా పట్టించుకోవటం లేదా? లేకపోతే మీకు ఎవరైతే గొడవ జరిగిందో వాళ్ళ మీద అనుమానం ఉందా? వాళ్ళ మీద అనుమానం ఉంది, కానీ పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ప్రతిసారి తిరిగి చిన్న బాబుని పట్టుకొని తిరిగినాం, అయినా కూడా వస్తాడు పో అమ్మ, భయపడ్డాడు ఆయన, వస్తాడు పో అని అంటారు. వాళ్ళు పట్టించుకుంటలేరు. మేము ఎన్నిసార్లు తిరిగినాం, కలెక్టర్ మేడం దగ్గరికి పోయినాం, డిఎస్పీ ఆఫీస్కి పోయినాం, సఖీ సెంటర్కి పోయినాం. ఎక్కడికి పోయినా వాళ్ళు వస్తాడు పో అమ్మంటారు. వాళ్ళు పోలీసు వాళ్ళ కలెక్టర్ మేడం చెప్పింది సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటే ఆమె ఎంక్వైరీ చేస్తాను, వస్తలేడు, మేమేం చేయమంటారు. పోలీసు వాళ్ళు అసలు స్పందిస్తలేరు. అంటే కొంతమంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తెలియకుండా ఎవరో మీ బంధువులకు, స్నేహితులకు ఎక్కడో దగ్గర కనబడతారు. అట్లా ఏమన్నా ఈ 4 years నుంచి పలానా దగ్గర కనపడడం ఎవరైనా చెప్పిండ్రా మీకు? ఎక్కడ ఏం చెప్పలేదు. ఇక్కడ వరంగల్లో మొన్న వరంగల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ చూసిండని అన్నాడు. సార్ ఇట్లా చూసిండంట, సీసీ ఫుటేజ్ తీయరా అంటే అది 2 రోజుల కంటే ఎక్కువ ఉండదమ్మా అని అంటాడు. ఇక ఆయన పట్టించుకుంటలేరు. ఆయన అన్నాడు, అది నిజమో అబద్ధమో తెలియదు. ఇక పిల్లలకు బాగా గుర్తుందా, వాళ్ళు గుర్తు చేస్తుంటారా? బాబుకి అసలు తెలియదు, చిన్న పాపకు తెలియదు, ఒక పెద్ద పాపకే తెలుసు. ఆయన 2 నెలల బాబు, ఆయనకు అసలు ఎవరో తెలియదు. ఇక పెద్ద పాప ఒక్కదానికే తెలుసు, 2 చిన్న బాబుకు తెలియదు.
నిజానికైనా స్టేషన్కి సంబంధించింది కానీ లేకపోతే ఎవరైతే టైలర్ షాప్తోని గొడవ వల్ల భయపడ్డా తెలియదు. ఏం భయపడ్డా కూడా 4 years నుంచి ఆచూకీ మాత్రం లేదు. వీళ్ళ ప్రధాన విమర్శ, ప్రధాన ఆరోపణ ఏంటంటే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ లేదా అధికారులు ఖచ్చితంగా పట్టించుకోవాలి. నిజానికి పోలీసు పవర్ ఉపయోగిస్తే ఇక్కడ దొరకడు అనేది లేదు. వాళ్ళు ఇప్పుడు మనం చూడొచ్చు అంతా ఒకటే, దాదాపు వాడవాళ్ళంతా కూడా ఒకటే దగ్గర ఉన్నారు. మనం ఒక బాధితురాల్ని అడిగితే వాళ్ళకి సంబంధించి మేము కొన్ని సంవత్సరాల చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళని చూస్తూనే ఉన్నాం. ఇక్కడే పెళ్ళైనప్పటి నుంచి కూడా ఈ 10-12 సంవత్సరాల నుంచి కూడా మేమంతా కూడా ఆ అమ్మాయిని బాగా గమనిస్తున్నాం. వాళ్ళంతా మంచి కుటుంబం అయినా కూడా ఇట్లా వెళ్ళిపోయే వ్యక్తి కాదు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం జరిగిందో మాకు తెలియదని చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతరులు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. మేము 20 తారీఖు 2023 రోజున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. సుబేదారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తన ఆచూకీ తెలియదు. మేము ప్రావీణ్య కలెక్టర్ గారు ఉన్నప్పుడు కలెక్టర్ గారిని కూడా కలిసాం. ఆమె డీసీపీ మేడంకు, సిపి గారికి కూడా రిఫర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లేదు. వాళ్ళు క్లోజ్ చేయలేదు కదా, అంటే కేసు వాళ్ళు పెట్టింది ఉంచెళ్ళు, మేము పెట్టింది క్లోజ్ చేసేది సార్. మరి వాళ్ళది ఎందుకు క్లోజ్ చేయలేదు, మాది ఎందుకు క్లోజ్ చేసిందని మేము పోలీస్ స్టేషన్ పోయి మేము అడిగాం. అడిగితే అతను ఏమన్నాడంటే అతను లేదు, మేము వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము మళ్ళీ రీఓపెన్ చేస్తాం, ఆయన ఎక్కడ ఉండడం మాకు దొరకట్లేదు అన్నాడు. కాకపోతే ఏంటంటే మాకు వచ్చిన ఒకటి ఏంటంటే యారా సంజీవ, గౌతములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గొడవ జరిగింది. మా బావకును, రాజేష్ కుమార్ మా బావకును వాళ్ళకు. కేసు గురించి హైకోర్టులో కూడా మేము పోలీసు వారి మీద కేసు వేయడం జరిగింది. సఖీ కేంద్రంలో కలవడం జరిగింది. డీసీ మన రంగనాథ్ సిపి గారు ఉన్నప్పుడు అతన్ని కూడా కలవడం జరిగింది. మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేసేటప్పటికి కూడా ఇవన్నీ ఫిర్యాదు. మన ఏటీవీలో కూడా మేము మా బావగారు రాజేష్ కుమార్ కనబడటలేదు అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ టీవీలో కూడా చెప్పడం జరిగింది. ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు కాపీ పోలీసు వారికి మేము మిస్సింగ్ కేసు పెట్టినట్టు ఎఫ్ఐఆర్ కాపీ. కానీ పోలీసు వారు మా ఎఫ్ఐఆర్ కాపీని మాది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కొట్టేసి యారా గౌతమి సంజీవలు పెట్టింది మాత్రం ఉంచారు అట్నే. కానీ వాళ్ళని పిలిపించారు ఒకసారి, మాకేం తెలియదు అని వాళ్ళు అన్నారు. కానీ మాకు వాళ్ళ మీదనే బలమైన నమ్మకం. వాళ్ళు ఎక్కడ చంపేశారా లేకపోతే ఏం చేశారు మాకు ఏదో ఒకటి తెలియాలి. అతను చచ్చిపోయినాడు ప్రూఫ్ అన కావాలి, ఏంటిది అనేది మాకు వివరణ కావాలి. లేదు అంటే మాత్రం ఇంకొక 4 ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరంటే మా సిస్టరు ఆత్మహత్య చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లలను కూడా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అది వాళ్ళ వలన బతకలేక జీవనోపాధి లేక ఈ చాలాసార్లు పోవడం జరిగింది, మేము ఆపడం కూడా జరిగింది. నేను ఆ సందర్భంలో వాళ్ళు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడే మేము సుమన్ టీవీ వారిది నెంబర్ తీసుకొని మీకు సమయంలో సంప్రదించడం అనేది జరిగింది. మా నాన్నగారు కూడా వాళ్ళు కూడా సాయం చేయాలన్నా కూడా మా నాన్నగారు కూడా వాళ్ళు కూడా వ్యవసాయ కుటుంబం. వాళ్ళు ఇప్పటివరకు కూడా చేసేవారు చేసిళ్ళు. మా నాన్న కూడా ఒక 3 months క్రితం చనిపోయిండు. మా సిస్టర్ కూడా ఈ చెల్లె కంటే ఇంకో చెల్లె, ఆ చెల్లె కూడా చనిపోవడం జరిగింది. అంత 6 months లోపలనే మా ఇద్దరు నాన్న ఉన్న సిస్టర్ కూడా చనిపోయింది. మా ఇంకా మిగతా ఉన్న అక్కలు, వాళ్ళ పిల్లలు, మేము వారంతా కూడా 1000 రూపాయలు 500 అవి ఇవి అన్నీ ఇచ్చుకుంటూ ఉంటే ఇంతకాలం జీవనం జరిగింది. రేషన్ బియ్యం వస్తే రేషన్ బియ్యం తినుకుంటూ మేము ఇచ్చిన డబ్బులతోటి జీవనోపాధి జరిగింది. పిల్లలు చదువుకునే పిల్లలు అయినా కూడా స్కూల్కి కూడా పంపలేని పరిస్థితి ఉన్నది. ఇంటి దగ్గరే ఉంటారు. ఒక పాప స్కూల్కి పోతే ఫీజు కట్టలేక ఆ పాపను కూడా స్కూల్ మానిపించి ఇంటి దగ్గరే ఉండడం జరుగుతుంది. ఆమె కష్టం సార్, ఆ పిల్లలను తీసుకొచ్చుడు తెలుసు, పక్కకే ఉంటాం గిడ. మేము 2 సంవత్సరాల సంది కష్టపడుతుంది. ఒక్కతే అటు పోడు ఇటు పోడు, అత్త పట్టించుకుని లేదు, మామ పట్టించుకుని లేదు. పోలీసులు దొరకబట్టి ఆయన ఎంక్వైరీ చేయాలి సార్. ఏ లెక్కలన్నా ఏ రుక్కంగానైనా దొరకబట్టాలి. బాధ్యత చేయండి సార్ మీరన్నా. వాళ్ళ పిల్లలకు మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ పిల్లల ముఖం చూసి ఆమె చాలా సార్లు కూడా పాపం ప్రయత్నం చేసింది. మేమే అన్ని చెప్పినాం. 3 పిల్లలను చదవాలంటే కూడా కష్టం సార్. వాళ్ళను ఆమె ఒక్కతే ఏం చేస్తారు సార్ ఈ రోజులలో. మీరన్నా ప్రయత్నం చేయండి సార్, మీ వంతు ప్రయత్నం అన్నా చేయండి. మీరు కానుంచి అన్న అయితే ఒత్తలోడు, ఆ చిన్న పిల్లల కానుంచి వానల ఎండల మస్తు కష్టపడ్డది. అక్క మాత్రం మరి గోసపడుతుంది. ఆ అక్కకి ఏదైనా ఒక న్యాయం అయితే కావాలి అని నేను కోరుకుంటాను. ఎందుకంటే మస్తు ఘోరంగా బాధపడుతుంది. అందరితో చెప్పుకుంటా ఏడ్చుకుంటా. అత్త మామలు ఉన్నారు
ఉండి కూడా ఎవరు పట్టించుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయిన వాళ్ళ చనిపోయింది సార్. అట్లా మించేది ఎక్కడన్నా మా భర్తను దొరకబట్టాలి సార్. పోలీసు వాళ్ళు తలుసుకుంటే ఎక్కడైనా దొరకబట్టారు. సీసీ కెమెరాలు పెట్టైనా సిఐడి వాళ్ళని పెట్టైనా ఎట్లనైనా వాళ్ళు తలుసుకుంటే ఒక క్రిమినల్ దొరకబడతారు. మామూలు వ్యక్తిని ఎందుకు దొరకబడట్లేరు? వాళ్ళ మీద కొంచెం సీరియస్గానైనా తీసుకొని మీడియా వాళ్ళు ఎట్లనైనా దొరకబట్టాలి. అతను ఎక్కడ ఉన్నారు. లేకపోతే మేము 2-3 నెలల్లో ఇక మేము మా పిల్లలం అయితే ఆత్మహత్య చేసుకుంటాం ఇక.